హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బడీ యాక్టెడ్ బై అల్లు శిరీష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం కూడా కారణం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. ఎందుకంటే డీమాట్ అకౌంట్ లేకుండా మనం ట్రేడింగ్ చేయలేము. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ. సో నేను ఇప్పుడే ఏంజిల్ వన్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి దాంట్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా బర్డీ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, బాగుంది. అంటే సినిమాలో చెప్పడానికి ఎక్కడా కూడా పెద్దగా మైనస్లు అయితే ఏం కనబడవు మనకి. మొత్తం అంతా కూడా చాలా బాగున్న ఫీలింగే కలుగుతుంటుంది. అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దానిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది, ఎక్కడా కూడా డ్రాగ్ చేసిన ఫీలింగ్ రాదు, అన్నెసరీ సీన్స్ పెట్టిన ఫీలింగ్ రాదు. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గానే కట్ చేశారు, పర్ఫెక్ట్గానే ఎడిట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ ఆ తర్వాత ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మని పెట్టి ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది. కోర్స్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు వేరే సినిమాల్లో ఒకటి రెండు సార్లు చూసిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అంటే ఒక పాయింట్ ఏమో నాని గారిది కృష్ణార్జున యుద్ధం చూసిన ఫీలింగ్ వస్తుంటుంది, ఇంకొక పాయింట్ ఏమో రామ్ గారిది ఎందుకంటే ప్రేమంట సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. ఇలాగా పాయింట్స్ అయితే ఉన్నాయి, కానీ స్టిల్ ఆ బొమ్మ ఉండడం వల్ల ఇది కొంచెం ఫ్రెష్గా చాలా డిఫరెంట్గా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో కాన్సెప్ట్ అయితే బాగుంది ఆబ్వియస్లీ. అయితే ఇది టెడ్డీ అనే సినిమాకి రీమేక్ అంట. మరి నేను ఒరిజినల్ టెడ్డీ సినిమా అయితే చూడలేదు. అంటే రీమేక్ అంటే ఎగ్జాక్ట్ రీమేక్ కూడా కాదని అయితే అల్లు శిరీష్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఆ కాన్సెప్ట్ తీసుకొని వేరే స్టోరీతో తీశారంట సినిమా. సో మరి ఇంకా అది సిచ్యువేషన్. బట్ అదే చెప్తున్నా కదా, ఎనీహో నేను టెడ్డీ అయితే చూడలేదు, నేను డైరెక్ట్గా బడ్డీయే చూశాను నేను. సో నాకు తెలియదు దానికి దీనికి సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి ఇవేవి కూడా. సో నాకైతే ఈ సినిమా బాగుంది, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు ఇనిషియల్గానే. అండ్ సినిమాని తీసుకెళ్ళిన విధానం కూడా బాగుంది. మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ని బాగానే కనెక్ట్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనిపించింది. సో ఎక్కడ కూడా మైనస్లు అయితే ఏమనిపించలే. ఎస్పెషల్లీ ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడు. సో కొన్ని సింపుల్ సీన్స్ లాగే అనిపించినా కూడా వాటిని మ్యూజిక్తో చాలా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. సో అది కూడా బాగా అనిపించింది. మేబీ ఆ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోయి ఉంటే మేబీ ఆ సీన్ నార్మల్గా అనిపించేదేమో, బట్ మ్యూజిక్తో డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా ఎలివేట్ చేశారు. సో మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనకి పాజిటివ్సే కనబడుతున్నాయి ఈ సినిమాలో. సో డెఫినెట్గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ పరంగా వాటి పరంగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఏంటంటే మనకి రెఫరెన్సెస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంటే బాలకృష్ణ గారి రెఫరెన్స్ ఉంటుంది, అండ్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు నాటు రెఫరెన్స్ ఉంటుంది. ఇదే కాదు, స్టార్టింగ్లో ఆ టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, ఆ టైంలో కూడా మనకి చాలా సినిమాల రెఫరెన్స్లు ఉంటాయి అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద హీరోలవి రెఫరెన్స్లు అయితే కనబడుతూ ఉంటాయి అందులో. సో దాని బేసిస్ మీద కొన్ని సీన్స్ క్రియేట్ చేశారు. తర్వాత సినిమాలో ఫన్ ఆస్పెక్ట్ కూడా బాగానే ఉంటుంది. ఆ బొమ్మతో కానీ లేదంటే మధ్య మధ్యలో వేరే క్యారెక్టర్స్తో కానీ లైట్గా ఫన్ కూడా జనరేట్ చేస్తుంటారు. అండ్ ఆ బొమ్మ విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక బొమ్మని ఫస్ట్ చూపిస్తారు, ఆ బొమ్మని యాజ్ ఇట్ ఈజ్గా అది అంటే ఇప్పుడు బొమ్మలు బేసిక్గా వాటి స్పీడ్ ఎంత, అంటే వాకింగ్ స్పీడ్ ఏంటి, అవి మాట్లాడినప్పుడు ఎలా కదులుతాయి, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా తీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర మాత్రం లాస్ట్లో హీరో విలన్ది ఒక ఎయిర్పోర్ట్ సీన్ ఉంటుంది, అది మాత్రం గ్రీన్ మ్యాట్ షాట్ అని తెలిసిపోతుంది కంప్లీట్గా. అంటే ఇంకా ఈ ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట, బ్లర్ వచ్చేసి. సో అవి కొన్ని మాత్రం తెలుస్తున్నాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్ అయితే మాత్రం ఈ ఎస్పెషల్లీ బొమ్మది విఎఫ్ఎక్స్ అనే డౌట్ రాకుండానే చేశారు. సో నార్మల్గా ఏదో నిజంగానే బొమ్మ ఉన్నట్టుగానే ఫీలింగ్ అయితే కలిగిస్తారు. సో ఆ రకంగా కూడా బాగానే ఉంది. సో డెఫినెట్గా బాగుందని చెప్పొచ్చు. అంటే లాస్ట్కి ఆ లవ్ స్టోరీ పాయింట్తో ఎండ్ చేసిన విధానం కానీ, ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. అంటే అక్కడక్కడ ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది లేండి, అంటే ఒక గన్ సీన్ ఉంటుంది, అది కొంచెం ఏదో చైల్డిష్గా అనిపించినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అందరూ చూసేటట్టుగానే ఉంటుంది. ఆ ఒక్క పోర్షన్ మాత్రం చిన్నపిల్లల కోసం పెట్టినట్టు ఉంటుంది, అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగానే చేశారు. అంటే శిరీష్ గారు ఇంకా ఆయనకి ఇచ్చిన దాని మేరకు ఆయన అయితే చేశారు. ఇంకా అలాగే హీరోయిన్ బేసిక్గా
ఆవిడకి పర్ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్ లేదులెండి. ఆవిడ కొద్దిసేపే ఉంటది. ఉన్నంత వరకు ఏదో చేస్తది ఆవిడ. ఇంకా తర్వాత ఆవిడ ఎప్పుడో గాని మళ్ళీ కనబడదు. అండ్ అప్పుడు కూడా ఆవిడ పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం రాదు. అది ఎందుకనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతది. అండ్ ఇంకా తర్వాత 'ఆలీ' గారు అండ్ పక్కన ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా కొంతమంది ఉన్నారు సపోర్టింగ్ యాక్టర్స్. సో, వీళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన మేరకు బానే చేశారు. అంటే బాబాయ్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా బానే చేశారు వాళ్ళకిచ్చిన మేరకు. సో, ఆర్టిస్టులందరూ బా చేశారు. ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ అయితే మాత్రం అంటే ఆ బొమ్మ కాన్సెప్ట్ తగ్గట్టుగా మంచి స్టోరీని ఎంచుకున్నారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సో, డైరెక్షన్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ సాంగ్స్ అయితే మరీ తీసి పడేసేటట్టు లేవు. మరీ ఎక్స్ట్రార్డినరీ అని లేవు. ఓకే గుడ్ బానే ఉన్నాయి. బీజీఎమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బీజీఎమ్స్ డెఫినెట్‌గా సీన్స్‌ని చాలా బాగా ఎలివేట్ చేసాయి. బాగా హైలైట్ చేసాయని చెప్పొచ్చు. సో, బీజీఎమ్స్ పరంగా మాత్రం 200% వర్క్ అయింది. సో, అదైతే క్లియర్ చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'బడీ' మూవీ గురించి చెప్పాలంటే మీ బడీస్‌తో ఎళ్ళొచ్చు, మీ పిల్లలతో ఎళ్ళొచ్చు, ఎవరితో అయినా ఎళ్ళొచ్చు. సో, అలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ అని చెప్పొచ్చు. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ ఇక ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.6 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.